ఇసుకంతా జారిపోవడం వల్లే మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్ కుంగిందని ఎలక్ట్రో రెసిస్టివిటీ టెస్ట్ పరీక్షలో తేలింది. ఎక్కువ రోజులు భారీగా నీటిని నిల్వ చేయడం వల్ల బ్యారేజ్ పై ఒత్తిడి పెరిగి అది పునాదుల మధ్య ఇసుక జారేలా చేసిందని ఆ పరీక్షలో గుర్తించారు. బ్యారేజ్ నిర్మాణ సంస్థ L&T జనవరి 4 నుంచి 9 తేదీల మేడిగడ్డలో ERT చేపట్టింది. ఇందుకు సంబంధించిన నివేదికను తాజాగా నీటిపారుదల శాఖకు అందించింది. 7వ బ్లాక్ కింద నుంచి ఇసుక జారడమే బ్యారేజ్ కుంగుబాటుకు కారణమని అందులో పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ లోని 19, 20, 21 పిల్లర్లు గతేడాది అక్టోబర్ 21న కుంగిపోయాయి. బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ఆ సమయంలో 10.33 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ నిల్వల వల్లే బ్యారేజీపై ఒత్తిడి పెరిగి ప్రమాదం జరిగి ఉంటుందని గుర్తించారు. నిజానికి 2019 జూన్లో మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. ఆ ఏడాది నవంబర్లో వచ్చిన వరదల అనంతరం గేట్లను దించారు. ఈ క్రమంలో కాంక్రీట్ బ్లాకులు చెల్లాచెదురు కావడంతో పాటు డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ ఆప్రాన్లు దెబ్బతిన్నాయి. దీంతో వరద తీవ్రతను తట్టుకునే విధంగా బ్యారేజ్ డిజైన్ లేదని అప్పట్లోనే అధికారులు గుర్తించారు. అప్పట్లోనే మరమ్మతులు లేదా పునరుద్దరణకు ఉపక్రమించి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు కమిటీ నేడు తెలంగాణకు రానుంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణకు మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 13 తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి SDVSA కు లేఖ రాయగా ఈ నెల 22న కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6గురితో ప్రభుత్వ కమిటీ వేసింది. ఈ కమిటీ హైదరాబాద్ కు చేరుకున్నాక ఈ మధ్యాహ్నం జలసౌధలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇతర అధికారులతో సమావేశం కానుంది. 7, 8 తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనుంది. మళ్లీ 9వ తేదీన హైదరాబాద్ లో నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఆయా బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులు, నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. ఆ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో బ్యారేజీల ప్లానింగ్, డిజైన్లు, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది. అలాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి దిగువ, ఎగువ భాగాల ఫోటోలు, అన్ని గేట్ల పరిస్థితి, స్టాప్ లాక్ గేట్లు, సర్వీస్ గేట్ల పరిస్థితి సహా 19 రకాల ప్రాథమిక సమాచారం అందించాలని కోరింది. కాగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిన్న జలసౌధలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ENC జి అనిల్ కుమార్, నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శి భీంప్రసాద్లతో పాటు ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. SLBC, నెట్టెంపాడు, భీమా నారాయణపేట్, కొడంగల్, చిన్న కాళేశ్వరం, చనక, కొరట, ముడికుంటవాగు, దేవాదుల, ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్, పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నేడు రాష్ట్రానికి NDSA నిపుణుల కమిటీ రాబోతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో నీటిపారుదల శాఖ అధికారులతో వీళ్లు భేటీ అయ్యారు. ఇక 7, 8న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా పరిశీలించి రిపోర్టులు ఇచ్చే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, విజయ చంద్రిక
తెలంగాణ గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము, పగుళ్లు రావడము, ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 1,00,000 కోట్లు పెట్టి నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు కుంగిపోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడే మళ్ళీ వర్షాకాలం రాబోతుంది, మరో 3 నెలల్లో మళ్ళీ గోదావరికి వరదలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వీలైనంత త్వరగా నివేదికలు తెప్పించుకొని అది సాధ్యం అవుతుందా లేదా అని తేల్చుకునేటువంటి పనిలో ప్రభుత్వం పడింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణము, దాని లోపాలు, దాన్ని సరిచేయడం సాధ్యం అవుతుందా, మరమ్మతులకు వీలవుతుందా లేదా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కోరుతూ ఫిబ్రవరి 13వ తేదీన ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర జలవనరుల సంఘానికి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఒక లేఖను రాసింది. సో ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ప్రభుత్వము 6 సభ్యులతో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. సో ఆ కమిటీ ఈ రోజు నుంచి రంగంలోకి దిగబోతుంది. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ కి ఈ నిపుణుల కమిటీ చేరుకుంటుంది. ఈ రోజు మధ్యాహ్నము జలసౌధలో అధికారులతో, రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం అవుతారు. ఇక రేపు ఎల్లుండి 2 రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ బ్యారేజ్లను, ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టులోని భాగమైనటువంటి అన్ని బ్యారేజ్లని, నిర్మాణాలని సందర్శిస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి నిర్మాణాల నాణ్యత ఏ విధంగా ఉంది, మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఏంటి, రీజన్స్ ఏంటి అనేటువంటి దానిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తును నిపుణుల కమిటీ నివేదికల కోరనుంది, వాటిని పరిశీలించనుంది. సో తర్వాత ఈ నెల 9న మరోమారు జలసౌధలో అధికారులతో సమావేశం అవుతారు. ఢిల్లీకి తిరిగి వెళ్లిన తర్వాత నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అప్పగిప్పబోతా ఉన్నారు. సో ఆ నివేదిక వచ్చిన తర్వాతనే చర్యలు చేపడతాం. ఎందుకంటే ఇది అత్యంత ఇప్పటికే కొంత దీనిపైన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ దానిపైన ఆదరా బాదరాగా ఏదైనా చేపట్టినట్లయితే మళ్ళీ ఖర్చంతా కూడా నీటిలో పోసిన పన్నీరుగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి పూర్తిగా నిపుణులు ఇచ్చినటువంటి సలహా మేరకే, వారు ఇచ్చినటువంటి నివేదిక మేరకే ముందుకు వెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగానే వీలైనంత త్వరగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కోరుతుంది. అందులో భాగంగానే ఈ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలో ఈ నిపుణుల కమిటీ రాబోతా ఉంది. ఇక ఇప్పటికే దానికి సంబంధించినటువంటి నిర్మాణంలో భాగస్వామ్యమైనటువంటి ఎల్ఎన్టీ కంపెనీ కూడా ఒక నివేదికనిచ్చింది. భారీ వరదలు వచ్చి దాని కింద ఉన్నటువంటి ఇసుక కుంగిపోవడం వల్లనే ఈ ప్రమాదం ఏర్పడింది, ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటి ఒక నివేదికనైతే ఇచ్చింది. విజయచంద్రిక. థ్యాంక్ యూ నరసింహరావు.